గైస్, ఈరోజు నేను మీకు ఒక హెల్దీ స్వీటు చూపించబోతున్నాను. ఈ స్వీటు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరుతాయి. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా ఈ స్వీటు ఎంత అద్భుతంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదే గైస్, బూడిద గుమ్మడికాయ హల్వా. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. అలాగే మనకు టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ముఖ్యంగా పురుషులకు చాలా మంచిది గైస్. అలాగే వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ బూడిద గుమ్మడికాయను తీసుకోవడం వల్ల మెదడు కూడా చురుగ్గా బాగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకము, అల్సరు, గ్యాసు, మూత్రపిండాల సమస్యలు, అలాగే బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. అందుకే ఇది అందరూ చేసుకొని తినండి, ఆరోగ్యంగా కూడా ఉండండి. అందుకే నేను దీన్ని ఈరోజు చూపించాలని మీకు చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా బూడిద గుమ్మడికాయను బాగా కడిగి కట్ చేసుకోవాలి. ఫస్ట్లోనే మనం బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కాదు, చూపిస్తానులేండి గైస్ మీకు ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా. గుమ్మడికాయని కట్ చేసుకొని చిన్న ముక్కలా కట్ చేసుకొని దానిలోకి కింద ఉన్న తోలును కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కట్ చేసిన తర్వాత లోపల ఇట్లా తెల్లగా విత్తనాలతో నిండి ఉంటుంది. దీనికి కిందన్నే తోలు కట్ చేసుకొని దీనికి ఉన్న విత్తనాలన్నిటిని తీసేసుకొని ఇట్లా ఫస్ట్ ఈ సైజులో మనం పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా తుడుము పట్టుకోవాలి. మనం మరీ చిన్నటి రంధ్రాలలో పట్టుకోవడం లేదు, పెద్ద దాంట్లో పట్టుకోవడం లేదు. మీడియం సైజు హోల్స్ ఉంటాయి కదా తుదుము పెట్టకి, ఈ హోల్స్లలో మనం పట్టేసుకోవాలి. తుదుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ అనేది పూర్తిగా నీటి శాతం చాలా అధికంగా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు దీన్ని వేపుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా జీడిపప్పుల్ని వేపుకోవాలి. బాగా గుప్పెడు తీసుకోండి గైస్, గుప్పెడు జీడిపప్పుల్ని. ఇలా వేపుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా తుదుము పట్టుకున్న బుడద గుమ్మడికాయ తుదుమునంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా దీన్ని వేపుకోవాలి. ఇలా దోరగా జీడిపప్పును వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తుదుము పట్టుకున్న అదే నెయ్యిలోకి గుమ్మడికాయ తుదుమునంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని వేపుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మనము కోల్చుకుందాము. ఏదన్నా కప్పు తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, గిన్నె తీసుకోండి, ఏదన్నా కానీ ఈ కొలతల ప్రకారం చేసుకోండి. 4 కప్పుల బుడిద గుమ్మడికాయ తుదుమయ్యింది నాకు. ఇప్పుడు దీన్నంతా బాగా వేపుకోవాలి. దీంట్లో నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పాను కదా, కాబట్టి మనకు కొంచెం సేపటి తర్వాత బాగా లూజ్ అయిపోతుంది. ఇదంతా బయటకు వచ్చేసి మళ్ళీ వేపుతూ ఉంటే మళ్ళీ అంతా బాగా దగ్గర పడుతుంది. ఇలా మనము మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము దీన్నంతా వేపుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయను వారానికి 1-2 సార్లు తీసుకోవడం వల్ల కూడా మనకి మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. దీన్నంతా బాగా వేపుకొని ఇదంతా ఇలా దగ్గరికి పడిన తర్వాత దీంట్లోకి మనము 4 కప్పుల గుమ్మడికాయతో తీసుకున్నాం కదా, కాబట్టి దాంట్లోకి సగము 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. మీకు చక్కెర వద్దనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇంకా తీపి తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కెర అంతా వేసుకున్న తర్వాత ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత మనకి బాగా లూజ్ అయిపోతుంది. మళ్ళీ ఇదంతా మళ్ళీ బాగా ఉడికి బాగా దగ్గరకు కావాలి. మనకి రీఫైండ్ ఆయిల్ చిక్కదనం వస్తుంది కదా, ఆ చిక్కదనం వచ్చేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గైస్, మనకి ఎంత లూజ్ అయిపోయిందో చక్కెర వేసిన తర్వాత. ఇప్పుడు ఇదంతా మనకి దగ్గర పడాలి. ఇది ఇలా బాగా ఉడికేటప్పుడు చిటికెడంత కుంకుమ పువ్వు కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాలు దీన్ని బాగా ఉడకబెట్టేసుకుందాం. ఇది బాగా దగ్గరికి పడాలి. ఈ బూడిద గుమ్మడికాయ అనేది జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఇలా మనకి రిఫైన్డ్ ఆయిల్ చిక్కదనం రావాలి. ఇలా బాగా దగ్గరికి పడిన తర్వాత చూపిస్తాను చూడండి గైస్. రిఫైన్డ్ ఆయిల్ చిక్కదనం రావాలి మనకి. ఇలా రిఫైన్డ్ ఆయిల్ చిక్కదనం వచ్చిన తర్వాత ఇది మనకి క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి దీంట్లోకి 2-3 డ్రాపుల నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలాగే మనము దీంట్లోకి ముందుగా వేపుకున్న జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది వారం రోజులైనా కూడా నిల్వ ఉంటుంది గైస్. ఇది మనం బాగా ఉడకబెట్టేసుకున్నాం కదా, కాబట్టి వారం రోజులైనా కూడా ఏమీ కాదు, చాలా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి ఇట్లా చేసి పెట్టేసుకోండి. రోజు కొంచెం తింటూ ఉండండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతే గైస్. ఇంకా ఈ జీడిపప్పు వేసుకొని కలుపుకొని దింపేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్చే బుడద గుమ్మడికాయ హల్వా రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.